మొదటి ఆదాము ఎవరో చెప్పండి? దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదాము అవ్వ దేని ద్వారా శోధించబడ్డారో తెలుసా? చెప్పండి. పండు ద్వారా. ఎక్కడ? ఏదైనా తోటలో. వారు ఎక్కడ ఓడిపోయారు? తిండి విషయంలోనే ఓడిపోయారు. ఎగ్జాక్ట్గా సైతాను కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తును కూడా అక్కడే శోధించాడు. ఆకలితో ఉన్నావు కదా, రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను. అక్కడ అవ్వతో ఏమన్నాడు? తిను. ఇక్కడ యేసయ్యతో ఏమంటున్నాడు? తిను. అక్కడేమో మొదటి ఆదాము తిండి విషయంలో సైతానుకు లోబడిపోయి ఆఖరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అదేవిధంగా కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తును కూడా సైతాను తిండి విషయంలోనే శోధించాడు. కానీ యేసు అన్నమాట ఏంటో తెలుసా? నీతిమంతుడు దేవుని మాట వలన జీవిస్తాడు. నీ కన్నులకు ఇంపుగా. ఆ పండు ఎలా ఉందట? కన్నులకు ఇంపుగా ఉందట. సైతాన్ ఏం చేశాడో తెలుసా? యేసయ్యను ఎత్తైనటువంటి పర్వతం ముందు తీసుకెళ్ళి తన కళ్ళకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ చూపించాడు. కళ్ళకు ఇంపుగా ఉన్న ప్రపంచాన్ని చూపించాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా అని చెప్పి యేసయ్యను శోధించాడు. యేసయ్య ఏం చేశాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. వాక్యంతోనే యేసయ్య సైతాను నోరు మూయించాడు. సంగమా, నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని నడిపించాల్సింది మన భయం కాదు, మన ఎమోషన్స్ కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు. మనల్ని నడిపించాల్సింది మనలో ఉన్న దేవుడు మనల్ని నడిపించాలి. ఆ రోజు జరిగింది ఏమిటంటే, దావీదు భయపడిపోయాడు. ఎక్కడ సౌలు చంపేస్తాడేమో అని భయపడిపోయాడు. మరి దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చుగా. దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడుగా. దేవుడు నన్ను రాజుగా అభిషేకించినట్లయితే ఖచ్చితంగా నేను రారాజుగా ఈ దేశాన్ని పరిపాలిస్తాను, సౌలు నన్ను చంపలేడు అనే వాస్తవాన్ని తను విశ్వసించచ్చుగా. విశ్వసించలేకపోయాడు. దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు. సహోదరి సహోదరుడు, మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో సైతాను ఉప్పెనలాగా వచ్చి నీకు భయాన్ని, ఆవేదనను, కృంగుదలను, డిప్రెషన్ని తీసుకొచ్చినప్పుడు వాడిని ఎదుర్కోగలిగినటువంటి ఒకే ఒక్క ఆయుధము దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్కుతో కూడిన వాగ్దానం. ఆ వాక్కుతో కూడిన వాగ్దానం మన జీవితంలో లేకపోయినట్లయితే నువ్వు కృంగిపోతావు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా సైతాను నన్ను శోధించే ప్రయత్నం చేస్తాడో, ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ప్రాముఖ్యంగా బహుగా ఫలించే చెట్టు మీద ఎక్కువ మంది కళ్ళు ఉంటాయి, ఎక్కువ రాళ్ళు పడతాయి. ఊహించుకోండి, ఇంత దివ్యమైనటువంటి పరిచర్యను దేవుని సేవకునిగా నడిపిస్తూ ఉన్నప్పుడు సైతాను ఎన్ని రాళ్ళు వేస్తాడో, ఎన్ని శోధనలు తీసుకొస్తాడో, ఎంత ఒత్తిడిని కలిగిస్తాడో. వాటన్నిటిని ఎదుర్కోవాలి అని అంటే, వాటన్నిటినీ జయించాలి అని అంటే సతీష్ కుమార్కు ఉన్న ఒకే ఒక ఆధారం ఏమిటంటే, దేవుడు సతీష్ కుమార్కి ఇచ్చిన వాగ్దానాలే నాకు ఆధారం. ఆ వాగ్దానాలే లేకపోయినట్లయితే, దేవుని వాక్యే లేకపోయినట్లయితే సైతాన్ యొక్క శోధనలు ఎదుర్కోవడం సాధ్యము కాదు. ఈరోజు నువ్వు దేని చేత సైతాను ద్వారా శోధించబడుతున్నావో దాని విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు చేతపట్టుకొని సైతాన్ని ఈజీగా ఎదిరించగలుగుతావు. సైతాను దేనికి భయపడ్డు? ఒక్క వాక్యానికే, వాగ్దానానికే భయపడతాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన కాళ్ళున్నాయి కదా అని చెప్పి, నడవగలుగుతున్నాను కదా అని చెప్పి, ఒకవేళ నీ చిత్తానికి విరుద్ధంగా నాయన మేము అడుగు వేస్తే ఆ అడుగులు నాయన ఎంత పాతకానికైనా ఒడిగడుతుందని, ఎంతగానైనా నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తుందని సూటిగా నాయన మాతో మాట్లాడాం. సంతృప్తికరమైన జీవితం ఈరోజు ఆత్మీయుని సంచారం నాయన మా జీవితంలో మేము
ఇంట్లోంచి బయటికి వస్తున్నప్పుడు నీ పర్మిషన్ తీసుకుని మేము బయటికి రావాలి. నిన్ను కలిగి మేము బయటికి రావాలి. నువ్వు లేకుండా, నువ్వు రాకుండా మేము ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు నాయన. ఒకవేళ వెళితే అది మాకు శాపంగా మారుతుంది, అది మాకు నష్టాన్ని తీసుకొస్తుంది, మేము నటించాల్సి వస్తుంది. నాయన మమ్మల్ని క్షమించు. ఇప్పటి వరకు మేము తెలుసో తెలియక వేసిన ప్రతి తప్పుట అడుగును బట్టి మమ్మల్ని క్షమించు. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి మా జీవితాలను ఫలభరితంగా మార్చమని, మరింత మేలుకరమైన జీవితం, ఆత్మీయత మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.